ఇప్పుడు మన మేనమామకో అమ్మకో నాన్నకో షుగర్ ఉంటే మనకు రావాలని లేదు, మీ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మీరు రోజు ఒక అరకిలో స్వీట్లు తింటూ నడవకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఒళ్ళు పెంచుకుంటా ఉంటే మీకు తొందరగా షుగర్ వస్తుంది. మీరు ఒకవేళ అమ్మా నాన్నకి ఇద్దరికి షుగర్ ఉన్నా, ఒకవేళ మీరు మంచిగా ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సరిగా ఎక్కువ తినకుండా మంచిగా వ్యాయామం చేస్తూ బాగుంటే మీకు 70-80 ఏళ్ళు వచ్చిన షుగర్ రాకపోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇది హెరిడిటీ అండ్ ఆల్సో నేచర్ అండ్ నర్చర్. నర్చర్ అంటే మీ బ్రాటప్, మీ లైఫ్ స్టైల్. కాబట్టి రెండు కలిసి వస్తాయి. కాబట్టి మానసిక వ్యాధుల్లో కొంత శాతం మాత్రము స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్ అనే కొన్ని రకాల వ్యాధులు మాత్రం వారసత్వంగా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనం ఏదైతే తెలుగులో ఉన్మాదము, పిచ్చి అలా అంటుంటాం, అలాంటివి ఎక్కువగా. అలా కాకుండా చిన్న చిన్న తరహా మానసిక జబ్బులు ఉంటాయి కొన్ని. ఆందోళన, టెన్షన్, భయము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా మన బ్రాటప్ని బట్టి, చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం బట్టి, మన తల్లిదండ్రుల మనస్తత్వాన్ని బట్టి, మనకున్న స్నేహితుల ప్రభావాన్ని బట్టి, మన స్కూలు వాతావరణాన్ని బట్టి, ఇలా రకరకాల ఈ నర్చర్ని బట్టి వస్తాయన్నమాట. కాబట్టి రెండు ఉంటాయి. కాబట్టి అయితే అల్టిమేట్గా ఏంటంటే నేచర్ ఎలా ఉన్నా, వారసత్వంలో ఏదున్నా కానీ మన లైఫ్ స్టైల్ కానీ మన నర్చరింగ్ కానీ బాగుంటే మనం చాలా వరకు మానసిక సమస్యలను, వ్యాధులను మనం మినిమైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది.